జనరల్‌గా మందు బంద్ చేయి అని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైఫ్ ఫుల్లు మందుకైతే బానిసయిందంట. సో, ఎక్కువ తాగుతుందంట. రోజు కింద ఎక్కువ తాగుతుందని చెప్పేసి వాళ్ళ భర్త అయితే ఒకరోజు మందలిచ్చిండంట. వీళ్ళు బతుకు తెరువు కోసం అని చెప్పేసి వాళ్ళ ఊరు వదిలేసి వేరే ఊరికొచ్చైతే బతుకుతున్నారు. వాళ్ళకిద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారంట. ఈమె పూలు అమ్ముతూ ఉంటదంట. వాళ్ళ హస్బెండ్ వంటలు చేస్తూ ఉంటాడంట. హోటల్స్‌లో అక్కడ వంటలు చేస్తూ ఉంటాడంట. సో, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. బతుకుదాము, మంచి పొజిషన్‌కి వద్దామని చెప్పేసి వెళ్ళిర్రు. కానీ ఈమె ఎట్లా అలవాటు చేసుకుందో మందు అలవాటు చేసుకుందంట. రోజు కింద తాగుడు పెంచుకుంటూ పోతుందంట. సో, హస్బెండ్‌కి ఒకరోజు కోపం వచ్చి గొడవ పెట్టుకున్నాడంట. సో, మందు బంద్ చేస్తావా లేదా? మనం ఎందుకు వచ్చినాం? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? అవన్నీ ఆలోచించకుండా ఇట్లా తాగుడుకు బానిసైనాం అని చెప్పేసి మందలిచ్చేసరికి ఆమె మనస్తాపంకి గురయ్యి మళ్ళీ మందు తెచ్చుకొని ఆ మందులో విష పదార్థాలు అయితే కలిపి తాగేసిందంట. కానీ అది తెలియదు ఇంట్లో హస్బెండ్కి. ఇంకా రోజులాగానే తిన్నారు, రాత్రి తిన్నారు, పడుకున్నారు. మార్నింగ్ లేసి చూస్తే ఆమె లేస్తలేదు ఏంటి అని చెప్పేసి ఇతను ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ అయితే జాయిన్ చేసి అక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి ఏమో తరలిచ్చారంట. కానీ వైద్యం జరుగుతూనే మధ్యలోనైతే చనిపోయింది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మందుకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఈమె చనిపోయింది. భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మగ అతన్ని పిల్లల్ని ఎట్లా సంలయిస్తాడు? ఎట్లా పెంచుతారు? ఎంతైనా తల్లి ఉండాలి. ఎంత తండ్రి ఉన్నా తల్లి కూడా ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళతో అయినా జీవితాలు అయితే నాశనం అవుతాయి. అసలు మందుకి, మత్తు పదార్థాలకి దూరంగా ఉంటేనే కొంచెం జీవితంలో అనేది స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక పొజిషన్లో ఉండగలుగుతాం. సో, ఎప్పుడు చెప్తుంటారు మగవాళ్ళకి. సో, ఇక్కడ హస్బెండ్ వైఫ్కి చెప్పినందుకు మనస్తాపం గురై చనిపోయింది ఆమె.